సర్కారీ ఉద్యోగులు ఎవరైతే మొన్న ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులే పనిచేసేది, ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ చేయరు, కొంతమందికి ఎక్కువగా టీచర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ ఎన్నికల్లో విధుల్లో ఎన్నికలైపోయినాయి. ఎన్నికల్లో ప్రభుత్వం అటుదిటు అయ్యింది, ఘన విజయం సాధించి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నేతృత్వం అనుకోవటమే. ఈ సందర్భంలో అదే ఉద్యోగులు ఆయన నోటీసుకి తీసుకెళ్లారు, బోనస్ ఇస్తే బాగుంటుందని. వెంటనే చంద్రబాబు గారు ఓకే చెప్పారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి అందరు ఉద్యోగులకి కూడా ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది అంటే ఎప్పుడైతే అధిక ఉద్యోగులందరూ ఎలక్షన్ కమిషనర్కి చెప్పడం, ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబు గారు నోటీసు తీసుకెళ్ళడం, ఆయన ఓకే అంటంతో ఇప్పుడు మారింది. టోటల్గా చూస్తే భారీ ఎత్తున అంటే ఒక నెల బోనస్ అంటే ఆషామాషి కాదు, కరెక్ట్గా ఈ టైంలో అందరికీ ఒక నెల రోజుల జీతం ముందు రాబోతోంది.